నా అన్వేషణ అనేటువంటి ఒక అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అతని గురించి మంచి అభిప్రాయం ఉండేది. కాకపోతే ఈ మధ్యన అతను వల్గారిటీ చూస్తుంటే, మాటలు చూస్తుంటే చెప్పు తీసుకుని పట్టా 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 కొట్టాలనిపిస్తుంది. మనిషి పుట్టకు పుట్టాడా, జంతువు పుట్టకు పుట్టాడా, లేదంటే ఏదన్నా ఎలా పుట్టాడో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి అలాగే తయారైపోవాలని, నోటికి ఏదొస్తుంది మాట్లాడేయచ్చు అని ఒక ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం సంస్కారం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది. రీసెంట్గా ఒక విషయం వచ్చింది, ఆడవాళ్ళు బట్టలు ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలి, ఇంకోటి అని చాలా క్లియర్గా శివాజీ గారు కావచ్చు, కొంతమంది ఎవరికి నచ్చినటువంటిది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే ఇతనికి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ఇతనికే కావాలి. ఎక్కడో ప్రపంచ యాత్రికుడు అని చెప్తాడు, ఇక్కడ చేసేటువంటి రాజకీయాల గురించి మాట్లాడతాడు. ఎందుకు అంటే ఇది ఒక అలవాటు. ఏంటంటే ఏది ట్రెండింగ్లో ఉంటే దాని గురించి మనం టచ్ చేసాం అనుకో, మనకి వ్యూస్ వచ్చేస్తాయి. ప్రపంచ యాత్రికుడిగా అతనికి వ్యూస్ తగ్గాయి, రీచ్ తగ్గింది, వాస్తవం. ఇది అతను ఒప్పుకోకపోయినా అతని మీద నాకు చాలా గౌరవం ఉంది, చాలా వీడియోస్ కూడా చేశా అతనికి సపోర్ట్గా. బట్ నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వంటే నాకు అస్సలు నచ్చట్లా, విరక్తి వస్తుంది. నాకు చెప్పాలంటే నువ్వు కనిపిస్తే చెప్పు తీసుకుని పట్టా పట్టా కొట్టాలనిపిస్తుంది. ఒక గరికపాటి గారి గురించి మాట్లాడే ముందు ఆయన ఏజ్ ఎంత, ఆయన ఎలాంటి గతంలో నేను కూడా విమర్శించా, చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు, ఇంకో దాని గురించి మాట్లాడినప్పుడు. బట్ ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా ఒక పుచ్చకాయ ఒకటి పెట్టుకుని ఏదో ఇలా పెట్టుకుని నువ్వు మాట్లాడేటువంటి మాటలు, చేష్టలు, నోటికి అయ్యే మాటలు మీ అమ్మతో మాట్లాడతావా? అలాగే చెప్పు, మీ అమ్మగారితో కూడా అలాంటి డ్రెస్సులు వేయించి తిప్పుతాను అని చెప్పేటువంటి ధైర్యం నీకుందా? పోనీ చెయ్యి. మొన్న ఎక్కడికో టూర్కి తీసుకెళ్ళావుగా, వాళ్ళందరినీ కలిపి ఫ్యామిలీ గ్యాదరింగ్ ఎక్కడికో చేసావుగా, అలా చేయిపోని. లేదంటే నువ్వు మిగతా అమ్మాయిలతో ఇది చూసావా గుంట గింట అనుకుంటూ మాట్లాడుతుంటావు కదా, అలాగే మీ అమ్మతో కూడా మాట్లాడు. నువ్వు వేరే దేశాల గురించి నువ్వు ఎలాగైనా తగలడు. ఇది భారతదేశం, ధర్మం మీద నిలబడినటువంటి దేశం. ఈ ధర్మం గురించి ఇంతమంది, అంటే ఎన్నో దేశాలు ఈ దేశాన్ని ఒక గొప్పగా చూస్తున్నాయంటే ఇలా ఉంది కాబట్టే, ఇలాంటి ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే ఇంకా మన భారతదేశం అంటే గౌరవంగా చూస్తున్నారు. నీలాంటి వ్యక్తులు వచ్చి ఇలాగే తిరగాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేసేయాలి, అక్కడ చేస్తే లేనిది ఇక్కడ చేస్తే వచ్చిందా ఏంటంటే వాళ్ళకి మనకి తేడా ఉంది కాబట్టే మన దేశాన్ని, మన దేశ గౌరవాన్ని ఇంకా కాస్తో కోస్తో కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని అక్కడ బట్టలు వేసుకున్నారు, అక్కడ డ్రాయర్లు వేసుకున్నారు, ఇక్కడ డ్రాయర్లు వేసుకుంటే తప్పేంటి, అందుకనే నిజంగానే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది పసిపిల్లల్ని రేపులు చేస్తారు, అటువంటి సందర్భం ఉంది. వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటున్నారని చేస్తున్నారనాలి. కాకపోతే నీలాంటి సైకోలు ఉంటారు చూసావా, అంటే ఆడపిల్లలకి చిన్నపిల్లలకి తేడా లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు చూసావా, అంటే నీలాంటి నువ్వు చేసేటువంటి వీడియోల్లో అలాగే కనిపిస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటావు, ఐటమ్స్ చూపిస్తావు, వీళ్ళ ఇది వ్యభిచారులు, వీళ్ళ వ్యభిచారులు అని చెప్తా ఉంటావు. వీళ్ళ చిన్నపిల్లలు, వీళ్ళ చిన్నపిల్లలని లేకుండా ఒక ఏదో మైనర్ పిల్లను ఇంకొక పిల్లను నేను ఎలా చేశానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆఖరికి ఒక స్వామి మాల వేసుకుని ఒక అతను నిన్ను క్వశ్చన్ చేస్తుంటే అతని క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పడానికి నీకు దమ్ము రావట్లేదు. కానీ స్వామి మాలేసుకున్నాడు అని కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, కనీస గౌరవం కూడా లేకుండా అతను మాట్లాడేటువంటి మాట ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడేటువంటి సంస్కారహీనమైనటువంటి మాట ఆ స్వామి మాలేసుకునేటువంటి వ్యక్తిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? నీకు అసలు మానవత్వం అనేది నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను కదా, నువ్వు ఇండియాకి రావటం కాదు, ఇండియాలో బ్రతకటానికి నువ్వు అనర్హుడిగా చెప్పాలి. ఇప్పటిదాకా నీ మీద ఉన్నటువంటి గౌరవం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. నేనే లైవ్లో నీ ఛానల్ని నేను ఇప్పటి వరకు నీది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, అన్నీ సబ్స్క్రైబ్ చేసుకున్నా. నేనే ఫస్ట్ నీకు అన్సబ్స్క్రైబ్ కొడతా, చూడు లైవ్లో కొట్టి చూపిస్తాను నీకు. నీలాంటి వ్యక్తి ఛానల్ని నేను ఇన్ని రోజులు చూస్తున్నట్టుకు సిగ్గుపడుతున్నా. నీలాంటి వ్యక్తిని నేను ఫాలో అవుతున్నందుకు నేను ఇదిగో నా అన్వేషణ ఛానల్ నేను ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ కొడుతున్నా. నాకు ఇలాంటి వ్యక్తి తాలూకా భావజాలం నాకు అవసరం లేదు. ఇలాంటి వ్యక్తిని ఫాలో అవుతున్నందుకు నిజంగా చాలా చాలా బాధపడుతున్నాను ఎన్ని సంవత్సరాలు. ఇంతేకాదు ఇన్స్టాలో కూడా నా అన్వేషణ అనే వ్యక్తి నాకు ఇదిగో ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు, ఇదిగో అన్ఫాలో చేసేసారు. ఇతను లాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరం లేదు. ఇతను డబ్బులు సంపాదించుకోవటం కోసం ఏది ట్రెండింగ్లో ఉంటే అది, ఎవరు దేశాన్ని ఉద్ధరించేస్తున్నా నేనే అన్నట్టుగా కొన్ని చెప్పేవాడు, కానీ అర్థమవుతుంది
ఇతను లాంటి వ్యక్తి, ఇతని భావజాలం ఏంటో, ఇతను భారతదేశం మీద, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద ఇతనికి ఎంత పీకల దాకా పెంచుకున్నాడో అర్థమవుతుంది. అందుకని ఇతను చేసినటువంటి మంచి అంతా కూడా ఈ దెబ్బతో సర్వనాశనం అయిపోయింది. నువ్వు అన్ని పక్కన పెడితే ఈ ఒక్క మాటతో నీలో ఉండేటువంటి వ్యక్తిత్వం, క్రూరత్వం బయటపడింది. ఎలాంటి వ్యక్తిని ఇష్టపడ్డామో, ఎలాంటి వ్యక్తిని మేము ఇన్ని రోజులు అభిమానించామో మాకు అర్థమవుతుంది. ఒక స్వామి మాల వేసుకున్నటువంటి వ్యక్తితో మాట్లాడేటువంటి తీరా అది. ఒక గరికపాటి గారు అనేటువంటి ఒక వ్యక్తి సహస్రావధాని అంటే దాని అర్థం తెలుసా నీకు? నువ్వు మహాభారతం గురించి 4 మంచి మాటలు చెప్పేసి 4 వీడియోలు తీసి 4 డబ్బులు సంపాదిస్తే సరిపోదు. దాంట్లోంచి తీసుకునేటువంటి మంచిని కూడా తీసుకోవాలి. అంతేగాని ద్రౌపదిని ఇలా చేశాడు, ద్రౌపది సీతదేవిని ఇలా చేశాడు అని చెప్పి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి నీకు ఈ దేశంలో బ్రతకటం కాదు కదా, ఈ దేశపు గాలి పీల్చుకునేటువంటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తులు. ఇంకా నీకు చెప్తున్నాను కదా, అయిపోయింది. ఈ దేశంలో నువ్వు ఒక్కసారి అడుగు పెట్టి చూడు, అడుగు పెట్టడానికి నీకు ఇది పడేలా చేయకపోతే చూసుకో.